శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు. కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కాశీపట్టణంలో అన్నపూర్ణ స్వరూపంగా శ్రీ విశాలాక్షియే బంగారు పాత్ర పట్టుకుని తెడ్డుతో అన్నాన్ని పెడుతుందయా. ఇది నీకు తెలియదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు కాశికాపురి ఆతిథ్య వేళలందు. కాశికాపట్టణంలో అతిథులు అన్నం తినేటటువంటి వేళ అయ్యేటప్పటికీ వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు అభ్యాగతులకు అన్నపూర్ణగా నేను అన్నం పెడతానని తెలియదా అని అన్నం పెట్టింది ఆవిడ వ్యాసుడికి. అందుకే కాశీపురాధీశ్వరి, కాశీపట్టణానికి అధీశ్వరిగా నిలబడినటువంటి ఓ అన్నపూర్ణమ్మ, కాశీ వచ్చానమ్మా. శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ ముందు నిలబడి అడుగుతున్న మాట. అందుకని భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా అన్నపూర్ణ, నాకు భిక్ష పెట్టమ్మా అంటే అమ్మవారు నిజంగా శంకరా భిక్ష పెడతానోయ్ అని ఇలా తెడ్డుతో ఎత్తిందనుకోండి, అని శంకరులు ఎంత గొప్పగా స్తోత్రాన్ని పూర్తి చేస్తారో అందులో శంకరుల ఔదార్యం ఏమిటో, మనం ఎలా బ్రతకాలో శంకరాచార్యులు వారు చెప్పకుండా ఉపదేశం చేశారో మీరు విందురుగా. ఈ స్తోత్రం పరమశక్తివంతం. చక్కగా అందరూ ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఇది చదువుకుంటే ఎక్కడా అన్నానికి లోటు లేకుండా, ధర్మానికి లోటు లేకుండా, శాంతికి లోటు లేకుండా అందరూ ఆనందంగా ఉంటారు. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరి అంటారు రెండో శ్లోకంలో. ఆ అన్నపూర్ణాదేవి ఎవరో కాదు, ఆమె సాక్షాత్ పార్వతీదేవి. అందుకే చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆమెని పార్వతీ స్వరూపంగానే స్తుతి చేశారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి అన్నపూర్ణమ్మగా ఉన్నది అంటే కేవలము అన్నము పెట్టడం ఒక్కటే కాదు, ఆమె యొక్క ధ్యానము, ఆమె యొక్క పూజ, ఆమె యొక్క స్తుతి పాఠాన్ని చదువుకోవడం, ఆమెని స్మరించడం, ఆమె యొక్క వైభవాన్ని కీర్తించడం, ఆమె యొక్క గుణములను శ్లాఘించడం, ఆమె యొక్క శీల వైభవాన్ని ప్రస్తుతి చెయ్యడం, మనిషి యొక్క అభ్యున్నతికి హేతువులు అని నిర్ధారించడం కోసం రెండవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క స్థూల రూపం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదులు వివరిస్తున్నారు. వారు కాశీపట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకున్నారు. శంకర భగవత్పాదులు ఒక్కసారి అమ్మవారి దర్శనం చేశారు అంటే అమ్మవారి యొక్క మూర్తి వైభవాన్నంతటినీ కూడా వర్ణించి మన కళ్ళకు కట్టినట్టుగా శోభస్కరంగా ఆవిష్కరిస్తున్నారు. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరి. మీరు ఈ శ్లోకాన్ని గమనిస్తే ఆమె ఎదురుగుండా కూర్చుని ఉన్నప్పుడు ఆమె రూపము ఎలా ఉందో, ఎటువంటి అలంకారములు చేసుకుని ఉన్నదో ప్రధానముగా వర్ణింపబడుతోంది. ఇందులో కొన్ని కంటి చేత చూడడానికి యోగ్యమైనది, కొన్ని వాసన చేత గ్రహింపవలసినటువంటి అవసరం ఉన్నవి, కొన్ని అమ్మవారి యొక్క విభూతిగా గమనించవలసినవి. మూడిటిని కలిపి త్రివేణి సంగమంగా పీని ఈ శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు. నానారత్న విచిత్రభూషణకరీ అంటే ఆమె ఎన్నో ఆభరణములను ధరించింది. ఈ ఆభరణములన్నీ కూడా రత్నముల చేత పొదగబడి ఉన్నాయి. బంగారముతో చేయబడిన ఆభరణములు అని నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారముతో చేయబడి రత్నములు పొదగబడినటువంటి ఆభరణములు, అవి కూడా ఏవో సామాన్యమైన రత్నములు కావు, అపూర్వమైనటువంటి రత్నములన్నీ కూడా అందులో పొదగబడి ఉన్నాయి. హేమాంబరాడంబరి, బంగారముతో చేయబడినటువంటి చీర కట్టుకుని ఉంది ఆవిడ. ముక్తాహార విడంబమాన విలసద్వక్షౌజ కుంభాంతరి. ఆమె యొక్క వక్షస్థలం మీద తెల్లటి ముత్యాల హారం ఒకటి, మల్లెపూల దండ ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తోంది. ఆ ముత్యాల హారము వెనక బంగారు కుంభముల వంటి అమ్మవారి యొక్క స్థనములు గోచరమవుతున్నాయి. కాశ్మీరా గరువాసితాంగరుచిరా, కాశ్మీర దేశమునందు లభించేటటువంటి పదార్థములతో తయారు చేయబడినటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి అగరు వంటి పదార్థములను అలదుకొన్నదై కస్తూరి తిలకము, కుంకము మొదలైనటువంటి వాటిని ధరించి
గొప్ప పరిమళము వెదజల్లుతుండగా ఆ తల్లి అక్కడ నాకు దర్శనమిచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.